అస్మద్గురుభ్యో నమ. యవ్వాని వాగ్జరి ఇలలోన గంగయ్యై పావనమనరించే భక్తతతిని. యవ్వాని జన్మంబు ఎనలేని జన్మమై భాగ్యనగరికెంతో భాగ్యమిచ్చే. యవ్వాని భాషణం ఎంతైన మధురమై చిత్తాన స్థిరమౌచు తిష్టవేసే. యవ్వాని సూక్తుల నేవేళ తలపోయ గాత్రాన పులగింత కలగజేయు. అతడు శ్రీ హయానన రూపి అనగా వచ్చే వ్యాస వాల్మీకి ఆళ్వార్ల వరుసనతడు. శిష్యజనములకేర్పడ్డ చెవుల క్షుత్తు కొరత తీర్చిన రంగార్యును కొలుతునిప్పుడు. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, వేద పాదస్తవంలో జైమిని మహర్షి చేసింది నారద పురాణంలోంచి అనుసంధానం చేసుకుంటూ దాంట్లో ఒక 8 మంత్రాలకి పాదం చూచినట్టయితే ఋగ్వేదంలోను, తైత్రీయ ఆరణ్యకంలో, తైత్రీయ బ్రాహ్మణలో, వాజసనీయ సంహితలో ఇలాగా రకరకాల చోట్ల ఆ పదాలు కొంచెం మార్పుతోటి వచ్చిన మంత్రాలున్నాయి. వాటిని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నాం మనం. మొదట ఏమంటున్నాం? స్వామి, నీవు నృత్యం చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూచిన మేము అలాగే నిరంతరం చూస్తూ ఉంటాం మేము. అలాగా అంతేకాదు, నీ ప్రసాదము చేత మేము మంచి విద్యావంతులం కావాలి. అంతేనా? మీ స్వరూపాన్ని, గానాన్ని, వీటన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ జీవితాంతం గడపడం కాదు, 100 జన్మలెత్తాలి. అంతేనా? ఏ స్వరూపము, ఏ జీవము, ఏ రూపమిచ్చినా కూడా నీకు కృతజ్ఞతగా చెప్పుకుని నీకు సేవ చేసుకునేలాగా బతకాలి మేము. అంతేకాదు, నీ నృత్యాన్ని ఎప్పుడు మా హృదయంలో నిలుపుకుంటాం మేము. అలాగే నీ గురించి చక్కగా పలికేలాగా జీవితాంతం ఉండాలి, అన్ని జీవన అంతాలు ఉండాలి. అలాగే నీ స్వరూపాన్ని తెలుసుకుంటూ వ్యాధి ఆది ఇత్యాదులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఎన్ని జన్మలిచ్చినా నీకు కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేయడానికే బ్రతికి ఉంటాము అని చెప్తాడు. ఇక్కడ ప్రతి చోట కూడా జీవామ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం ఇలా పదాలు వచ్చాయి. వాటిల్లో ఉండే విశేషాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఋగ్వేద మంత్రం చెప్తుంది, తచ్చక్షుర్దేవహితం శుక్రము చరద పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం. తత్ చక్షు, అగో ఆ ప్రసిద్ధమైన కన్ను అంటే సకల ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేసేలాంటిది. దేవహితం, మానవులకే కాదు దేవతలకు కూడా హితం కలిగించేలాంటిది. అంటే హవిస్సులు స్వీకరించడానికి వచ్చే దేవతలందరినీ కూడా రప్పించగలిగే శక్తి ఉన్నది. అలాంటిది శుక్రం, నిర్మలమైన సూర్యమండలము, ఉచ్చరత్, ఉదయిస్తోంది. ఆ సూర్యమండలంలోనే పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని ఆదిత్యసేన వ్రతము, నక్షత్ర పురుష దర్శనము ఇత్యాది దాంట్లో స్తోత్రాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అలాగా అంచేత సూర్యమండలంలో విష్ణువు ఉన్నాడు, శివుడున్నాడు, సూర్యుడే ఉన్నాడని చెప్పి మత్స్య, అగ్ని, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో చెప్పిన ఆ స్వరూపాన్ని పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, మోదామ శరదశతం ఈ పద్ధతి లోపల వాజసనీయ సంహితలో 36వ భాగంలో, తైత్రీయ ఆరణ్యకంలో 4లో, 1 బ్రాహ్మణంలో కూడా 2 సార్లు పునరుక్తి అవుతుంది. వాజసనీయ సంహిత అంటుంది చూడండి, తచ్చక్షు దేవహితం ఇందాక చెప్పిందే పునరుక్తి అవుతోంది. శుక్రం ఉచ్చరంతం, అది పశ్యేమ శరదశతం.
జీవేమ శరదశతం, శృణుయామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం, శతం అదీనా శ్యామ, దీనులం కాకూడదు, అలా ఉంటాం. శరదశతం భూయశ్చ శరదశతం. ఇది రుద్రాధ్యాయంలో కూడా కొనసాగుతుంది. అక్కడ ఏమనుంది? తచ్చక్షు దేవహితం శుక్రముచ్చరత్ అంటూ చెప్పి పురస్తాత్ ఉచ్చరత్ దేవహితం. అంతేకాదు అతన్ని ఎప్పుడూ చూస్తాం మేము. భవామ మోదామ అంటే ఆ భోగము చేత అదృష్టవంతులం కావాలి. భవామ అంటే మా స్వస్థలాల లోపల మేము నిలబడి ఉంటాము. శృణువామ శాస్త్ర రహస్యాన్ని గురువుల ద్వారా తెలుసుకుంటాం మేము. ప్రబ్రవామ మా శిష్యులందరికీ కూడా దీన్ని అద్భుతంగా బోధిస్తాము. అజీతాస్యామ ఎవళ్ళ చేత కూడా జయించబడము, పరాభవించబడము. జోక్ సూర్యం దృశే, జోక్చ సూర్యం దృశే. సూర్యమండలం ఉన్నంత వరకు కూడా మేము క్షేమంగా ఉంటాము. ఇది మా స్వరూపము. స్వామి, మాకు అలాంటి జీవనాన్ని ప్రసాదించే మహానుభావుడివయ్యా నువ్వు అంటూ జైమిని స్తోత్రం చేస్తాడు. అంటే మన జీవనం ఉన్నందుకు మనం అనుభవించడమే కాదు, అనుభవిస్తున్న ప్రతి సన్నివేశము కూడా భగవంతునికే. అందుకనే శిలాంగలహరిలో, మరో చోట శ్రీ సూక్తంలో, మరొక శ్రీ స్తవంలో అదే చెప్తారు. నేను మాట్లాడితే నీ స్తోత్రము కావాలి, నేను చేత చేసినట్టయితే అవి నీ సేవ కావాలి, నేను ఎవరితోటో స్నేహం చేస్తే అది నీ బంధువులతో ఉండాలి, నీ పాదార్చకులతోడి పొందు బాబు, విన్ని జన్మలెత్తిన నాకు ఇవ్వయ్యా అంటాడు మాలాకారుడు మనకి భాగవతంలో. ఆ పద్ధతి లోపల నీతోటి ఉంటాము. ఇంకా మనవాడు గడ్డోద్గడు అంటాడు, పాండవులే కాదు పాండవుల బంధువులను అన్నాడు. అలాగే హనుమంతుడు కూడా అంటాడు, రాముడి వంక చూడడం కాదు, రామునికి ప్రీతిపాత్రమైన ఎవడెవడున్నాడో వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా 21 తరాల వరకు నేను కాపాడుతానని చెప్పాడు హనుమంతుడు. అలా ఉండాలి మేము అంటూ తరువాతి శ్లోకంలో ఒక చిన్న చమత్కారం ఉంది. చారు చామీకరాభాసం గౌరీకుచ పదోరసం కథాను లోకయిష్యామి యువానం విశ్రుతం కవిం. ఇక్కడ పాఠాంతరం చెప్పారు. విశ్రుతంకి బదులుగా విష్పతిం అని చెప్పారు. అంతేకాదు గౌరీకుచ పదోరసం అని ఉంది కదా, దాన్ని గౌరీకుచ పట ఉరసం అని కూడా కొందరు మార్చారు. కానీ రెండిటికీ అర్థం ఉంది. గౌరీచ పటోరసం అన్నది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇక్కడ గౌరీకుచపద ఉరసం అన్నది చెప్పుకుందాం. ఇది అలా చెప్తూ మంత్రం ఏమిటి? ఇది కూడా ఋగ్వేదంలో మంత్రమే. ముందు అర్థం చూడండి. చారు చామీకరాభాసం, చామీకరము చామరము అది ఎంత అందంగా ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, పూర్తి తెల్లదనము కాదు, అది నల్లదనము కాదు, బంగారు రంగు కాదు, అలా ఉంటుంది అది. అలాంటిది గౌరీకుజపద ఉరసం, అమ్మవారి యొక్క స్థానము ఉన్నటువంటి అడుగు పెట్టిన చోటైన ఉరసం వక్షస్థలము కలిగినవాడు. కథాను లోకయిష్యామి యువానం విశ్రుతం కవిం. అలాంటి స్వామిని ఏనాడు చూడగలనయ్యా? నిన్ను చూస్తున్నాను, పరమశివుడిగా దర్శనమిస్తున్నావు, మరి అమ్మవారితో కూడి ఉన్నావే. అమ్మవారి వక్షస్థీమస్పర్శి చేత మరింత విశాలమైనటువంటి హృదయం కలిగి ఉన్నావే నువ్వు. అది అలా చూడాలనుందయ్యా నాకు అదిట. అందుకని అలాగా యువానం విశ్రుతం కవిం అంటే యువానం విశ్పతిం కవిం అన్నప్పుడు విశ్వాదం పురుష వేషసం అగ్నిం శుంభామి మన్మభి. ఇది కూడా ఋగ్వేద మంత్రమే. అక్కడ విశ్పతి యువానం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అగ్నిదేవుట యువానం నిత్య తరుణుడు, పరమాత్మ కూడా అంతే. విశ్పతిం విషపతి అంటే సకల విశ్వమునకు సకల జీవరాశులకు కూడా
అధికారి, నాయకుడైన వాడు. కవిం, ఆ కవిని అంటే క్రాంతదర్శి, భూత భవిష్యత్ వర్తమాన కవులన్నీ కూడా తెలుసున్నవాడు క్రాంతదర్శి. విశ్వాదం, అన్ని రకములైన హవిస్సులని కూడా ప్రేమగా స్వీకరిస్తావు, దేవతలకు అందించేవాడివి. అలాంటి అగ్నివయ్యా నువ్వు. ఈ అగ్నికి మూలంగా నువ్వున్నావు మహానుభావ, అది అడుగుతున్నాం. పురువేషసం, వివిధ కర్మలు చేయువాడు. వేషం అంటే మనం పదాల్లో చెప్పేటప్పుడు ఉదర పోషణార్థం బహుకృత వేషం అంటుంటారు. అక్కడ వేష శబ్దానికి అర్థం ఏమిటి? ఆహార్యము, మేకప్ కాదండి. అదేమిటి ఆహార్యము? ధరించే వస్త్రాలు. అంటే నువ్వు ఎలాంటి వృత్తిలో ఉంటావో ఆ వృత్తికి సంబంధించిన వస్త్రధారణ, ఆ రూపం నీలో ఉండాలి. మనకి విరాట పర్వంలో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు వీళ్ళంతా వేషాలు వేసుకొచ్చారు. అంటే వీటి వాళ్ళ వాళ్ళ వృత్తులకి తగినట్టుగా ఉన్నది. చాలామంది దేవాలయాల్లో వాటి కోసం ఇంటర్వ్యూలకు వెడతారు. ప్యాంటు షర్టు వేసుకెళ్ళాడు మహానుభావుడు, అతను ఇంటర్వ్యూకి పిలవలేదు. నువ్వు వెళ్ళింది ఏ ఉద్యోగానికి? దానికి తగ్గ వేషాన్ని ధరించద్దా? అలాగే మాసిన గడ్డంతో ఇంటర్వ్యూకి వెడితే సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకుంటున్నారా? ఒకప్పుడు నిక్కర్లు వేసుకుంటే పల్లెటూరు వెధవలనేవారు. ఇప్పుడు నిక్కర్లకి పేరు ఉంటుంది షార్ట్స్ అని చెప్పి, అది వేసుకు తిరుగుతుంటారు. ఒకప్పుడు శుభ్రంగా గడ్డం గీసుకునేవారు. సగం సగం ఉన్నట్టయితే ఏమన్నా మొక్కుందా, లేదా ఎవర భార్య ఏమన్నా గర్భవతా అనేవారు. ఇప్పుడు ఎవడి గడ్డం ఎలా ఉంటుందో తెలియదు. కట్టింగ్ ఉండేది. మా ఊళ్ళో మంగళ సరిగ్గా చేయకపోతే వీడు తిరుపతిలో పని వచ్చాడు, 7 మెట్ల టైపులో కట్టాన్ని. ఇప్పుడు అలా కర్మ వేషాలన్నీ మారిపోయాయి. అంచేత నిన్ను చూడగానే నీ వృత్తికి సంబంధించిన రూపం గుర్తు రావాలి, అది వేషం. అంచేత ఇక్కడ పురువేషసం, నువ్వు వివిధ కర్మలు చేయగలిగిన వాడివి, అందుకని ఆ రూపాల్లో ప్రత్యక్షమవుతుంటావు. పురువేషసం అగ్నిం మన్మభి శుంభామి, మంచి స్తోత్రములతోటి నేను అలంకరిస్తాను, స్తోత్రం చేస్తాను. నిప్పెప్పుడు ఒక్కలా ఉండదు. ఇంచేత వంట వండేటప్పుడు కావలసిన నిప్పు ఒకలా ఉంటుంది, దీపాన్ని వెలిగించేటప్పుడు పరిమితి ఉంటుంది. అదే పద్ధతి లోపల యజ్ఞం చేసేటప్పుడు ఒక పద్ధతి, రాత్రిపూట నీకు వెలుతురు రావడానికి ఇంకో పద్ధతి, ఇలా ఉంటుంది కదా. అంచేత పురువేషసం, రకరకాల కర్మలు చేసేవాళ్ళు. వేదం ఎంత లోతుగా ఎన్ని అర్థాలు చెప్పిందో చూడండి. అది అందుకనే వెలుతురు లోపల ఆకుపచ్చ రంగుందా, ఎర్ర రంగుందా, గులాబీ రంగుందా, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉంటాయి కదా, ఎక్కడి నుంచవి మనకి వేదంలో ఉన్నాయి. అగ్ని యొక్క రంగుని బట్టి ప్రయత్నం ఎలా ఉండాలి, ఎలా ఉండాలో చెప్పిన ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ. అది విశేషం. శుంభామి, శోభస్కరంగా చేస్తాను, స్తోత్రాలు అలంకరిస్తాను. గౌరీకుచ పద ఉరసం, ఆయన వక్షస్థలానికి కూడా అందము కలిగించిన పదము అమ్మవారిది. రాముడు ఒక్కడు ఉన్నాడు, లక్ష్మణ స్వామితో వచ్చాడు. మరి హనుమంతుడి మీద చదువుకున్నవాడు కదా, ఎవరెవరినో చూసినవాడు కదా, రాముడి కంటే కూడా ముందున్నవాడు కదా, ఎవరయ్యా నువ్వు అని అడుగుతాడా? ఏమైంది? పక్కన ఉండాల్సిన వాళ్ళు లేరు. మరి అదే సీతమ్మ దగ్గరికి వెళ్ళి త్వం రామమహిషీ ధ్రువం, అక్కడ రాముడు పక్కన లేకపోయినా గుర్తుపట్టారు. ఎక్కడైనా అమ్మని గుర్తుపట్టాలంటే ఎవడు చెప్పక్కల్లా, నాన్నని గుర్తుపట్టాలంటే మాత్రము అమ్మ చెప్పి తీరాలి. వనస్థలపురంలో ఒకప్పుడు 70s జోక్ ఉండేది, 80 ప్రాంతాల్లోనూ. మమ్మీ మమ్మీ ఆ ఫోటోలో నీ పక్కన ఎవరు అని అడిగాడు కుర్రాడు. అంటే మీ డాడీ బాబు అందిట. పెళ్ళి నాటి ఫోటో అది. మరి ఇంట్లో బట్టతలాయన ఉన్నాడు ఆయనడు అన్నట్ట. అంటే ఏమిటి? ఈ పిల్లాడు పుట్టే నాటికి వాడు వనస్థలపురంలో ఇల్లు ఉండేది. ఆయన పొద్దున్నే బస్సుకు పోయేవాడు, రాత్రి 10 దిగేవాడు. అంటే వీడు పొద్దున్న నిద్ర లేచే టైంకేమో ఆఫీసుకు పోయేవాడు, తిరిగి వచ్చేటప్పుడు నిద్రపోయేవాడు. అంటే ఈ లోపల బట్టతలు వచ్చేసినాయి. ఇప్పుడైతే పెద్ద ఫెసిలిటీస్ వచ్చాయనుకోండి. ఇలా అప్పట్లో జోకు మామూలు పొడిగాడిది ఈ పద్ధతి లోపల. అంచేత అమ్మని గుర్తుపట్టాలంటే ఎవ్వడూ చెప్పక్కల్లా. చంటి బిడ్డ ఏడుస్తుంటే అమ్మ చేతిలోకి తీసుకోగానే ఏడుపు మానేస్తుంది. అమ్మమ్మ తీసుకోవచ్చు, నాయనమ్మ తీసుకోవచ్చు, తాత ఎవళ్ళు ఏడుపు మాందు. మరి ఎలా గుర్తుపడుతుందండి? అమ్మ చేతి స్పర్శ, పొత్తిళ్లలోంచి కూడా ఆ స్పర్శ వస్తుంది.
అమ్మ ఒంటి మించి వచ్చే సువాసన ఉంటుంది, బిడ్డకే తెలుస్తుంది. అలాగే బిడ్డ అరుపులో ఉండే తత్వం అమ్మకి తెలుస్తుంది. అంత దవ్వులోనే అయ్యడుగులు తెలిసేనా వేలడేసి లేవు బోసి నవ్వులదానా అంటుంది. ఆ పిల్ల ఏడుపు ఏడుస్తూ ఏడుస్తూ చిన్న నవ్వు నవ్విందిట. అంటే నాన్న వచ్చాడే చూడు అన్నట్టు చెప్పులు వదిలిపెడుతున్నాడు బయట, ఇలా గుర్తుపడి అలాగట. అది విశేషం అన్నమాట. అంచేత గౌరీకుచ పద ఉరసం, ఆ గొప్పతనం ఎవరు చెప్తారండి? మహానుభావ చామీకర అన్నారు కదా, తెల్లతనం. అలాగే యువానం అన్నారు. యువానం అని చెప్పడంలో అర్థం ఏమిటంటే యువ సువాస పరివీత ఆగాత్, ఆయన నిత్య యవ్వనుడు, మంచి వస్త్రము ధరించినవాడు. యువా సువాస పరివీత ఆగాత్ అనగానే మీకు త్యాగరాజస్వామి కీర్తన ఏమన్నా గుర్తొచ్చుండాలి. ఏమిటది? బాల కనకమయ చేల సుజన పరిపాల. యువ కాస్త బాల, సువాస కనకమయ చేల సుజన పరిపాల. ఇలాగే అంచేత స్వామి నీ రూపాన్ని ఇలా చూడాలి మేము. అందుకనే ప్రబ్రవామ శరదశతం ఇవన్నీ చెప్పుకున్న తర్వాత స్వామి నిన్ను మేము చూస్తున్నాము, చూడాలి, ఆనందపడతాం మేము అంటూ చారు చామీకరాభాసం గౌరీకుచ పదోరసం కదాను లోకయిష్యామి యువానం విశ్రుతం కవిం. యువానం అన్నమాట విశ్రుతం, విశృంఖలంగా అందరి చేత కూడా బాగుగా ప్రకాశింపచేసేవాడు. కవి అంటే అందరి చేత కూడా దర్శింపజేసేవాడు, దర్శనం చేసేవాడు, మహానుభావుడు. అలాంటి స్వామిని మేము ప్రార్థిస్తున్నాం అంటున్నాడు జైమిని మహర్షి. ఈ సందర్భంలో ఇతర విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.